విజయనగరం జిల్లా రాజాం మండలం బుచ్చంపేటలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర కొట్లాటకు దారితీసింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా ఉన్న స్థలంలో గోడ నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మాట పెరిగింది. వివాదం పెద్దదైంది. దీంతో రెండు వర్గాలు దాడి చేసుకున్నాయి. గాయపడిన వారిని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని శ్రీకాకుళంలోని రిమ్స్ కు తరలించారు. విజయనగరం జిల్లా రాజా మండలం బుచ్చంపేటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఈ ఘర్షణ తీవ్ర కొట్లాటకు దారితీసింది. ఈ కొట్లాటలో 8 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే వీరిని స్థానికంగా గొడవ ఏ విషయంలో జరిగింది అంటే స్థానికంగా ఉన్న స్థలంలో గోడ నిర్మాణ విషయానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ చెలరేగింది. దీంతో మాట పెరిగి వివాదం పెద్దదైంది. దీంతో రెండు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. అయితే వీరిలో గాయపడిన వారిని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. వీరిలో కూడా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వారిని శ్రీకాకుళంలోని రిమ్స్ కు తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, బుచ్చంపేటలో ఇరు వర్గాల మధ్య గోడ నిర్మాణానికి సంబంధించి ఘర్షణ చెలరేగింది. సో ఎగ్జాక్ట్ గా రీజన్ ఏమిటి? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, మనం చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లా రాజం మండలం బుచ్చంపేటలో ఈ వివాదానికి సంబంధించి చాలా రోజుల నుంచి గొడవ నడుస్తుంది. రెండు వర్గాలకు సంబంధించి ఒక స్థలంలో నడిచే దారికి సంబంధించిన గొడవ ఇది. ఈ దారిలో కొన్ని సంవత్సరాల నుంచే వివాదం జరుగుతుంది. ఇరు వర్గాల మధ్య చెదురుమదులు ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. అయితే రీసెంట్ గా నిన్నది ఈ వివాదం జరిగే ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ కి సంబంధించి ఆ ప్లేస్ లో గోడ నిర్మాణం ఓ వర్గానికి చెందిన వాళ్ళు గోడ నిర్మాణం చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఈ గొడవ జరిగింది. ఈ గోడ నిర్మాణం జరుగుతున్నప్పుడు పెద్దల్ని పిలిచి, పంచాయతీ పెద్దలను కూడా పిలిచి అక్కడ పంచాయతీ పెట్టినటువంటి పరిస్థితిని చూడొచ్చు. అయితే ఇక్కడ మాట పెరిగి రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఓ వర్గం కర్రలతో దాడి చేస్తే ఇంకో వర్గం కళ్ళలో కారం కట్టి దాడి చేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ వివాదంలో మొత్తం 10 మందికి గాయాలైతే కొంతమందిని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు, మరి కొంతమందిని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ముగ్గురిని శ్రీకాకుళం నిమ్స్ తరలించినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. రజిత, థ్యాంక్ యూ షణ్ముఖ్.